యాప్ ఓపెన్ అవ్వగానే టాప్ లెఫ్ట్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో లిస్ట్ అనేది ఇలా వస్తుంది. సో ఫస్ట్ హౌస్ ట్యాక్స్ ఫామ్ చూద్దాం. హౌస్ ట్యాక్స్ పైన క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో హౌస్ నెంబర్, అసెస్మెంట్ నెంబర్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ హౌస్ నెంబర్ ఇస్తున్నాను, 1-2/5 ఇస్తున్నాను. సో నెక్స్ట్ కొట్టగానే అసెస్మెంట్ నెంబర్కి వస్తుంది. ఉంటే ఇవ్వండి, మీరు తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు డీటెయిల్స్. సో ఓనర్ నేమ్ నేను ఉపేందర్ అని ఇస్తున్నాను. సో ఫాదర్ నేమ్ ఇవ్వండి. సో తర్వాత మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, మీరు తర్వాత అయినా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మెయిన్ పార్ట్ ఇది. సో హౌస్ ట్యాక్స్ కదా, హౌస్ ట్యాక్స్ మనం సపోజ్ 1250 ఉందనుకోండి. సో చూడండి మనం ఇక్కడ 1250 కొట్టగానే లైబ్రరీస్, వాటర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. సో ఇవి మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తారు కదా, యాప్లో ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఎరియర్స్ ఉంది కదా, టోటల్ ఎరియర్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే 0 ఇవ్వండి. సో నేను ఒక 1000 ఇస్తున్నాను. సో 1000 ఇవ్వగానే టోటల్ డిమాండ్ అనేది ఇలా మనకు డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ కొట్టగానే కలెక్షన్ పైకి వెళ్తుంది. ఏదైనా కలెక్షన్ మీరు తీసుకున్నట్లయితే కలెక్షన్ అమౌంట్ ఇవ్వండి, లేదంటే 0 ఇవ్వండి. సో 0 ఇవ్వగానే చూడండి లాస్ట్ దాంట్లో బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది. మనం ఏం కలెక్షన్ చేయలేము కాబట్టి బ్యాలెన్స్ అనేది మనకు చూపిస్తుంది. సో కలెక్షన్ మనం ఒక 2000 చేసామనుకోండి. సో బ్యాలెన్స్ చూడండి చేంజ్ అయింది, ఆటోమేటిక్గా చేంజ్ అయింది. సో రిసిప్ట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్ డేట్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. రిసిప్ట్ నెంబర్ 1 2 3 4 5 6 ఇచ్చినాను. సో సబ్మిట్ చేయగానే డీటెయిల్స్ అనేవి మనకు 2 to 3 సెకండ్స్లో డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. చూద్దాం. సో డాటా స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇవి చెక్ చేద్దాం మనకు డీటెయిల్స్ అనేవి సేవ్ అయ్యో లేదో. సో చూడండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ టాప్ లెఫ్ట్లో 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. సో మనకు హౌస్ ట్యాక్స్ డాటా అని వస్తుంది కదా, హౌస్ ట్యాక్స్ డాటా పైన క్లిక్ చేయగానే మనకు హౌస్ ట్యాక్స్ డాటా అనేది లోడ్ అవుతుంది. సో చూడండి ఇవన్నీ కూడా మనకు హౌస్ ట్యాక్స్ డీటెయిల్స్, డిమాండ్ డీటెయిల్స్ ఇవి. సో ఇక్కడ మనం ఏమిచ్చాం సెర్చ్ చేద్దాం, 1-2/5. చూడండి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి సేవ్ అయ్యాయి. సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మన కంప్లీట్ డేటా కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. మీరు ఏ టైంలోనైనా చెక్ చేసుకోవచ్చు. ప్రతిసారి రిజిస్టర్స్ మీరు తిరిగేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా ఈ యాప్ మీకు చాలా యూజ్ అవుతుంది. చూడండి. సో ఇక్కడ డిలీట్ ఉంది కదా, ఒకవేళ ఈ హౌస్ నెంబర్ మనం డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ పైన క్లిక్ చేయగానే డీటెయిల్స్ అనేవి డిలీట్ అవుతాయి. సో ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది కదా, డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఇందులో 1500 హౌస్ హోల్డ్స్ మనం ఎంటర్ చేసాం. సో అవన్నీ కూడా మనకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతాయి. సో నెక్స్ట్ డౌన్లోడ్ ఎక్సెల్ ఉంది కదా, అవన్నీ డేటా మొత్తం కూడా ఎక్సెల్లో కావాలనుకుంటే డౌన్లోడ్ ఎక్సెల్ పైన క్లిక్ చేస్తే డేటా అనేది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనము హౌస్ ట్యాక్స్ డేటా అప్డేట్ చూద్దాం. సో ఇక్కడ ఉంది కదా, మనం హౌస్ ట్యాక్స్ ఫామ్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏ హౌస్ నెంబర్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో అది మనం ఇక్కడ ఇస్తాం. సో 1-2/5 అని ఇవ్వగానే చూడండి నేను నెక్స్ట్ క్లిక్ చేయగానే డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. చూడండి ఓనర్ నేమ్ రాజరెడ్డి, ఫాదర్ నేమ్ రాజరెడ్డి, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ డీటెయిల్స్ అనేవి యాప్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ మనం కలెక్షన్ మాత్రం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో కలెక్షన్ ఉందిగా, మనం కలెక్షన్ వెళ్దాం. కలెక్షన్ తర్వాత ఎంత ఉంది మొత్తం డిమాండ్ ఎంత ఉంది, మనం డిమాండ్ మొత్తం కలెక్ట్ చేసినట్లయితే 2725 ఉంది కదా. సో చూడండి బ్యాలెన్స్ అనేది లాస్ట్లో బ్యాలెన్స్ అనేది మనకు 0 అవుతుంది. సో రిసిప్ట్ నెంబర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. రిసిప్ట్ నెంబర్ కూడా చేంజ్ చేయండి, మీ ఇష్టం ఉందని. సో సబ్మిట్ చేయగానే డీటెయిల్స్ అనేవి మనకు అప్డేటెడ్ డేటా అనేది మనకు సేవ్ అవుతుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది మీరు యూజ్ చేయడానికి. మీకు ఏ టైంలో అయినా మీరు చెక్ చేసుకోవడానికి చాలా వీలవుతుంది. కారోబార్స్కి కానీ సెక్రటరీస్కి కానీ చాలా యూజ్ అవుతుంది.